హాయ్, ఈరోజు మనము పోషణ పాఠంలో రెండో ప్రయోగాన్ని మనం డిస్కషన్ చేయబోతున్నాం. మనం ముందే అనుకున్నట్టుగా అన్ని రకాల ప్రయోగాలకు మనకు సులభంగా అర్థమయ్యేందుకు, గుర్తుండేందుకు మనం కొన్ని కామన్గా ఉండే హెడ్డింగ్స్ ఫాలో అవుతున్నాం. ఏంటి చూడండి, ఉద్దేశ్యము, కావలసిన పరికరాలు, కావలసిన రసాయనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోగ విధానము, పరిశీలన, నిర్ధారణ. మనకు క్రింది సంయోగక్రియ ఈక్వేషన్ తెలుసు. మనకు 6CO2 ప్లస్ 12H2O కాంతి పత్రహర్థము సమక్షం లోపల గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్ వెలువడుతున్నాయి. సో మనకు ఈక్వేషన్ ఏం చెప్తుందంటే, మొక్క యొక్క దేహం లోపల క్రింది సంయోగక్రియ జరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, కాంతి, పత్రహర్థము అవసరము అని తెలుస్తుంది. సో థియరీ ప్రకారం మనకు ఈక్వేషన్ చెప్తుంది ఏం పదార్థాలు ఈ జీవనక్రియకు అవసరము అని. ఉదాహరణకు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నీరు అవసరము, కాంతి అవసరము, పత్రహర్థం కూడా అవసరము. ఆ విషయాన్ని మనకు ఈ సమీకరణం తెలియజేస్తుంది. కానీ సైన్స్ లోపల ప్రయోగాలు చేయకుండా, నిరూపించబడకుండా మనం విశ్వసించాం కాబట్టి మనం ఏం చేస్తామంటే క్రింది సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని మనం ప్రయోగశాల లోపల నిరూపించబోతా ఉన్నాం. ఒక సైన్స్ విద్యార్థి లేక నిరూపణ లేని విషయాన్ని దేన్ని కూడా మనము విశ్వసించాం కాబట్టి ఒక సైన్స్ విద్యార్థి మనం ఏం చేస్తున్నాం అంటే మన పాఠశాల యొక్క ప్రయోగశాల లోపల కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని నిరూపించబోతా ఉన్నాం. మనం ఆ ప్రయోగాన్ని మోల్స్ అర్ధపత్ర ప్రయోగము అని కూడా పిలుస్తున్నాం. ఓకే, మనం ముందుగా అనుకున్నట్టుగా అన్ని రకాల ప్రయోగాలకు ఉండే కామన్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా. అందులో మొదటిది ఉద్దేశ్యము. కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని నిరూపించుట. కావలసిన పరికరాలు: కుండీతో సహా ఆరోగ్యవంతంగా ఉన్న మొక్క, వెడల్పు మూతి గల గాజు సీసా, రెండుగా చీల్చబడిన రబ్బరు బిరడ, పెట్రీ డిషు, బీకరు, టెస్ట్ ట్యూబు, డ్రాపరు మొదలైనవి. కావలసిన రసాయనాలు: పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణము, టింక్చర్ అయోడిన్, మిథైలేటెడ్ స్పిరిట్ మొదలైనవి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మనం ప్రయోగానికి ముందు ఖచ్చితంగా మొక్కను సుమారుగా 3 రోజులు చీకటి గదిలో ఉంచవలెను. ఎందుకంటే ఈ 3 రోజుల లోపల వాటిలో ఉండే ఆహార పదార్థం పూర్తిగా వినియోగించుకోబడి మొక్కల యొక్క ఆకు లోపల ఆహారము లేకుండా ఉంటేనే మన ప్రయోగము ఫలితం ప్రాపర్గా వస్తుంది. మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మొదటిగా మనం ఏం చేయాలంటే మొక్కను సుమారుగా 3 రోజులు మనము చీకటి గదిలో ఉంచవలెను. రెండో ప్రయోగం, మనము మొక్క యొక్క ఆకును గాజు సీసా లోపలికి చీల్చబడిన రబ్బర్ బిడ ద్వారా జాగ్రత్తగా జొప్పించవలెను. మూడవది, ఈ రబ్బర్ బిడ ద్వారా సీసా లోపలికి కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెళ్లకుండా మనము ఈ సీసా యొక్క మూతి చుట్టూ గ్రీజు లేదా వ్యాజ్లిన్ మనము పూయవలెను. నాలుగవ జాగ్రత్త, ఈ ఆకు పొటాషియం హైడ్రాక్సైడ్కు తగలకుండా జాగ్రత్త తీసుకునవలెను. ముఖ్యమైనది ప్రయోగ విధానం. మనం ముందే అనుకున్నాం ఈ ప్రయోగాన్ని మనము ఎలా ప్రారంభించి, ఎలా కొనసాగిస్తూ, ఎలా చేస్తూ ఉన్నామో ఆ మొత్తాన్ని మనం పిలిచే పేరు ప్రయోగ విధానం అని పిలుస్తున్నాం. సో ఈ ప్రయోగానికి మనం తీసుకునే మొక్క ఆరోగ్యవంతమైన కుండీతో సహా ఉన్న మొక్కను తీసుకునేవలను. ఈ మొక్క యొక్క ఆకులు తక్కువ వెడల్పుగా ఉండి పొడవుగా ఉంటే ప్రయోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కుండితో సహా ఉన్న మొక్కను చీకటి గదిలో 3 రోజులు ఉంచడం వల్ల వీటిలో ఉన్న పిండి పదార్థము పూర్తిగా అయిపోవడం వల్ల మన ప్రయోగానికి అనుకూలంగా ఉంటుంది. 3 రోజుల తర్వాత వెడల్పు మూతి కలిగిన ఒక గాజు సీసా తీసుకుని అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని పోయవలెను. సీసాలో ఏదైనా సన్నగా పొడవుగా ఉండే ఆకును మనం
సీసా లోపలికి ప్రవేశపెట్టవలను. అంతకంటే ముందు మనము సీసా యొక్క మూతికి రెండుగా చీల్చబడి ఉన్న రబ్బర్ బీడలు మనం సీసా యొక్క మూతికి బిగించవలను. ఇప్పుడు సన్నగా పొడవుగా ఉన్న ఏదైనా ఒక పత్రాన్ని ఎన్నుకొని ఈ రబ్బర్ బీడ ద్వారా ఆకు యొక్క సగభాగము సీసా లోపలికి పోయేలాగా మనము జాగ్రత్తగా ఆకును సీసా లోపలికి ప్రవేశపెట్టవలను. తర్వాత ఈ వెలుపల నుంచి లోపలికి గాలి ప్రవేశం జరగకుండా ఉండేందుకు మనము ఈ రబ్బర్ బీడ చుట్టూగా గ్రీజు లేదా మనం వ్యాజిలిన్ కనుక అప్లై చేసినట్లయితే లోపలికి గాలి పోకుండా మనము నివారించవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం సెటప్ మనము ఎండ బాగా ఉండే ప్లేస్లో సుమారుగా 3 గంటల నుంచి 3 గంటల తర్వాత మనము సీసా లోపటి నుంచి ఆకును తీసి ఈ ఆకును తుంచేసి మనము మిథైలేటెడ్ స్పిరిట్ ఉన్న పరీక్ష నాళికలో పెట్టేసి ఈ పరీక్ష నాళికను మనము నీటితో ఉన్న బీకర్లో పెట్టేసి మనం వేడి చేయడం ద్వారా ఈ పత్రంలో ఉండే పత్రహారత మొత్తము నీటిలో కరిగిపోయి చివరికి ఆకు వివర్ణంగా లేదా తెలుపు రంగులోకి మారిపోతుంది. ఈ తెలుపు రంగులోకి మారిన ఈ పత్రాన్ని జాగ్రత్తగా సావనం సహాయంతో వెలుపలకు తీసి ఒక పెట్టి లోపల ముడతలు లేకుండా పరిచి కొన్ని చుక్కలు మనము టింక్చర్ అయోడిన్ ద్రావణాన్ని వేసి పరిశీలించవలెను. పరిశీలన: అయోడిన్ ద్రావణం పోసిన తర్వాత ఈ ఆకు సీసాకు వెలుపలగా ఉన్న సగభాగం మాత్రమే నీలి నలుపు రంగులోకి మారి సీసాలో ఉన్న మిగతా అర్ధ భాగము ఎలాంటి రంగు మారకుండా వివర్ణంగా అలాగే ఉండిపోయింది. నిర్ధారణ: మనం ఆకు యొక్క 2 భాగాలకు అంటే సీసా లోపల ఉన్న భాగానికి సీసా వెలుపల భాగానికి 2 భాగాలకు సమానంగా కాంతి అందించాము. 2 భాగాల్లో సమానంగా పత్రహరితం ఉంది. 2 భాగాలకు సమానంగా నీరు కూడా అందించాము. కానీ ఈ సీసాలో ఉండే పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణము సీసాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకోవడం వల్ల ఈ లోపల అర్ధ భాగానికి కార్బన్ డైఆక్సైడ్ అందలేదు. కాబట్టి ఈ ఆకు యొక్క 2వ అర్ధ భాగంలో ఆహారము తయారు చేయబడలేదు. అనగా కేవలము వెలుపలి అర్ధ భాగం మాత్రమే నీలి నలుపు రంగులోకి మారి లోపలి అర్ధ భాగము నీలి నలుపు రంగులోకి మారకపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ మీకు అర్థమైందంటే ఈ సీసాలో ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకోవడం వల్ల అంటే ఈ 2వ అర్ధ భాగానికి కార్బన్ డైఆక్సైడ్ సరఫరా కానందువల్ల ఆహారము తయారు చేయబడలేదు. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని నిరూపించనైనది. చూడండి, ప్రయోగము చాలా ఈజీగా ఉంటుంది. అఫ్ కోర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కూడా. ఉద్దేశ్యము: కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని నిరూపించుట. కావలసిన పరికరాలు: ఆరోగ్యవంతమైన కుండీతో సహా ఉన్న మొక్క, వెడల్పు మూత కలిగిన గాజు సీసా, 2గా చీల్చబడిన రబ్బరు బెడ, పెట్రీ డిషు, బీకరు, టెస్ట్ ట్యూబు, బున్సెన్ బర్నరు మొదలైనవి. రసాయనాలు: పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణము, అలాగే టింక్చర్ అయోడిన్ ద్రావణము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రయోగానికి ముందు మనం మొక్కను కుండీతో సహా కంప్లీట్గా 3 రోజులు చీకటి గదిలో ఉంచినట్లయితే ఈ ఆకులో ఉండి పిండి పదార్థాన్ని పూర్తిగా మొక్క వినియోగించుకుంటుంది. కాబట్టి ఈ పిండి పదార్థము లేకుండా ఉన్న మొక్కను తీసుకుంటేనే మనకు ఫలితం ప్రాపర్ వస్తున్నట్టు మనము మొదటగా మన మొక్కను చీకటి గదిలో ఉంచవలెను. 2వ జాగ్రత్త: ఈ రబ్బర్ బెడ ద్వారా ఆకును జాగ్రత్తగా సీసా లోపలికి ప్రవేశపెట్టవలెను. ఈ సీసా యొక్క మూతి ద్వారా వెలుపల నుంచి లోపలికి గాలిపోకుండా నివారించేందుకు మనము ఈ బెడ చుట్టూగా వ్యాజిలిన్ లేదా మనము గ్రీజును అప్లై చేయవలెను. అలాగే ఆకును పొటాషియం హైడ్రాక్సైడ్ కు తగలకుండా మనము జాగ్రత్త వహించవలెను. ప్రయోగ విధానం: కుండీతో సహా ఉన్న మొక్కను చీకటి గదిలో 3 రోజులు ఉంచిన తర్వాత దీంట్లో ఉండే స్టార్చ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మనం ప్రయోగాన్ని ప్రారంభించవలెను. మొదటగా వెడల్పు మూతి కలిగిన సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకొని ఈ సీసాకు 2గా చీల్చబడి ఉన్న రబ్బర్ బెడను మనము బిగించవలెను. ఇప్పుడు ఆకులో ఏదైనా సన్నగా పొడవుగా ఉన్న ఒక పత్రాన్ని ఎన్నుకొని ఆ పత్రం యొక్క సగభాగము సీసా లోపలికి మనము బెడ ద్వారా జాగ్రత్తగా సగభాగాన్ని లోపలికి ప్రవేశపెట్టవలెను.
తర్వాత ఈ వెలుపల ఉండే గాలి సీసా లోపలికి పోకుండా నివారించేందుకు మనము గ్రీజు లేదా వ్యాజిలిన్ ను పూసేసి ఈ మొత్తం సెటప్ను మనం సూర్యరశ్మి బాగా ఉండే ప్లేస్ సుమారుగా 3 గంటలు ఉంచవలెను. 3 గంటల తర్వాత సీసాలో ఉండే ఆకును వెలుపలకు తీసి ఈ మొక్క నుంచి ఆకును వేరు చేసి మిథైలేటెడ్ స్పిరిట్ ఉన్న పరీక్షాళికలో ప్రవేశపెట్టి ఈ పరీక్షాళికను నీటితో ఉన్న బీకర్లో వేసి మనం కొద్దిగా జాగ్రత్తగా వేడి చేయడం వల్ల ఈ ఆకులో ఉండే పదార్థం మొత్తము కరిగిపోయి ఆకు ఇప్పుడు వివర్ణంగా తెలుపు రంగులోకి మారింది. ఈ తెలుపు రంగులో ఉన్న పత్రాన్ని మనము జాగ్రత్తగా బయటికి తీసి పెట్రిడిస్ లోపల ముడతలు లేకుండా పరిచి కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేయవలెను. పరిశీలన: అయోడిన్ ను పోసిన వెంటనే సీసాలో ఉండే వెలుపలి అర్ధభాగము నీలి నలుపు రంగులోకి మారింది. ఆ రెండవ అర్ధభాగము సీసాలో ఉన్న భాగము నీలి నలుపు రంగులోకి మారలేదు. ఫలితము లేదా నిర్ధారణ: రెండు భాగాలకు సమానంగా కాంతి, సమానంగా నీరు, సమానంగా పదార్థాన్ని అందించినప్పటికీ సీసాలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ను పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం పీల్చుకున్నందువల్ల ఈ లోపల అర్ధభాగానికి CO2 అందించబడలేదు. కాబట్టి ఈ రెండవ అర్ధభాగాలు ఆహారము తయారు కానందువల్ల కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని నిరూపించనైనది. చాలా ఈజీ. మన క్వశ్చన్లు ఎలా వచ్చే అవకాశం ఉందంటే, మోల్స్ యొక్క అర్ధపత్ర ప్రయోగాన్ని వివరించండి, లేదా మీ పాఠశాల నిర్వహించిన కిరణ్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము నిరూపించే మొత్తం ప్రయోగ విధానాన్ని రాయండి, లేదా అవసరమైన పరికరాలను మరియు రసాయనాలను పేర్కొనండి, లేదా పరిశీలించిన అంశాలను రాయండి, లేదా ఈ ప్రయోగానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొనండి. మొత్తానికి ఈ ప్రయోగము చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఎగ్జామ్లో వచ్చేందుకు చాలా ఎక్కువ ఛాన్స్ ఉండే క్వశ్చన్ కాబట్టి డయాగ్రామ్ ద్వారా మనం ప్రిపేర్ అయినట్లయితే మనకు మంచి మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.